ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఏమిటి, ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి ఏ చట్టాలు ఏ విధంగా ప్రస్తావించాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు టీవన్ అకాడమీ. నా పేరు ఆజాద్. జనరల్గా అయితే ఏ చట్టంలో ఏ అంశాలు ఉన్నాయో వాటి గురించి చదువుతారు. కానీ మనం అలా కాకుండా ఏం చేద్దామంటే ఈజీగా గుర్తుంచుకోవడం కోసం ఏ అంశం గురించి ఏ చట్టం ప్రస్తావించింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదివితే చాలా కాలం గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రస్తావన గురించి ఏ చట్టం ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1773 చట్టం ఇది ఏం చెప్పిందంటే మీరు ఇంకో 20 సంవత్సరాలు భారతదేశంలోనే వ్యాపారం చేసుకోండి, మేము కాదనం. కానీ ప్రజల నుండి లంచాలు తీసుకోవద్దు, ప్రజల నుండి బహుమతులు తీసుకోవద్దు అని చెప్పేసి ఈ చట్టం చెప్పింది. అంటే 20 సంవత్సరాలు వ్యాపారం చేసుకోండి, కానీ ప్రజల నుండి ఎటువంటి బహుమతులు కానీ లంచాలు కానీ తీసుకోవద్దు. అంతేకాదు మీరు 1773 కంటే ముందు మీ ఇష్టం వచ్చినట్టుగా ఉద్యోగం చేశారు, కానీ ఇప్పుడు అలా ఉండదు. మీ యొక్క వ్యాపార వ్యవహారాలను క్రమబద్ధీకరించడం అంటే అస్తవ్యస్తంగా ఉన్న సిస్టమ్ని ఒక సక్రమైన పద్ధతిలో ప్రవేశపెట్టడాన్ని క్రమబద్ధీకరించడం అంటారు. ఉదాహరణకి 1773 రెగ్యులేటరీ చట్టం ఏర్పడడానికంటే ముందు ఎవరైతే ఈస్ట్ ఇండియా అధికారులు ఉన్నారో వీళ్ళు 9 గంటలకు వచ్చేది, 2 గంటలకు పోయేది, మళ్ళీ 3 గంటలకు వచ్చేది, 6 గంటలకు పోయేది. అంటే వాళ్ళకి ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నదో ఆ అనుకూల సమయాల్లో వచ్చేసి ఉద్యోగం చేసుకుని పోయేది. కానీ 1773 రెగ్యులేటరీ చట్టం ఏం చెబుతుందంటే మీరు 10 గంటలకు రావాలి, 6 గంటల వరకు పని చేసుకొని పోవాలి, మీకంటూ ఒక పద్ధతి ఉండాలి, ఓ లెక్క ఉండాలి. ఆ ఉద్దేశంతో మేము మీ యొక్క అధికారాలను క్రమబద్ధీకరిస్తున్నాం, మీ యొక్క వ్యాపారాలను క్రమబద్ధీకరిస్తున్నాం అని చెప్పేసి 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా చెప్పడం జరిగింది. అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఏ అంశాలు ప్రస్తావించిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మీరు భారతదేశంలో ఇంకో 20 సంవత్సరాల వ్యాపారం అయితే చేసుకోండి, కానీ అక్కడ ఉన్న ప్రజల నుండి ఎటువంటి బహుమతులు కానీ లంచాలు కానీ తీసుకోవద్దు. అంతేకాదు మీరు టయానికి రావాలి, టయానికి వెళ్ళాలి అని చెప్పేసి ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం చెప్పింది. మరి 1784 సవరణ చట్టం ఏం చెప్పిందంటే మీరు అంతకుముందు అంటే 1784 సవరణ చట్టం ఏర్పడడానికంటే ముందు మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు రాజకీయ పరంగాను మరియు వ్యాపార పరంగాను మీరే విధులు నిర్వహించారు. కానీ 1784 చట్టం ద్వారా మీరు ఏమవుతుందంటే మీరు కేవలం వ్యాపార విధులను మాత్రమే నిర్వహించాలి, రాజకీయ విధులను మీరు నిర్వహించొద్దు అని చెప్పేసి 1784 చట్టం ద్వారా అయితే చెప్పింది. మరి 1784 సవరణ చట్టం ద్వారా రాజకీయ విధులను వ్యాపార విధులను ఏర్పాటు చేశారని అన్నాం. ఇప్పుడు రాజకీయ విధులను ఎవరు నిర్వహించాలి, వ్యాపార విధులను ఎవరు నిర్వహించాలి అంటే వ్యాపార విధులను నిర్వహించడం కోసం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే పేరుతో ఒక బోర్డుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వ్యాపార విధులను నిర్వహించడం కోసం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక బోర్డుని ఏర్పాటు జరిగింది. మరి రాజకీయ విధులను నిర్వహించడం కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్. అంటే వ్యాపార విధులనేమో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకుంటారు, రాజకీయ విధులనేమో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చూసుకుంటారని చెప్పేసి ఈ 1784 చట్టం అయితే తెలియజేసింది. మరి బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఎవరుంటారు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో ఎవరుంటారంటే బ్రిటిష్ అధికారులే ఉంటారు. కాకపోతే ఎంతమంది ఉంటారంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో వచ్చేసి 4 ఉంటారు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో వచ్చేసి 24 మంది ఉంటారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వచ్చేసి రాజకీయ విధులు నిర్వహిస్తే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేసి వ్యాపార విధులు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా 1784 చట్టం ఏం చెప్పిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారుల గురించి ఇక నుండి మీ యొక్క జీతాలు భారతదేశ రెవెన్యూ నుండి మాత్రమే తీసుకోవాలని చెప్పేసింది. ఏ చట్టం? 1784 చట్టం. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీతాలు 1784 చట్టం కంటే ముందు కంపెనీ నుండే ఇచ్చాము, కానీ ఇప్పుడు కంపెనీ నుండి ఇవ్వము, మీరు భారతదేశ రెవెన్యూ నుండి మాత్రమే తీసుకోవాలని చెప్పేసి ఈ 1784 చట్టం చెప్పింది. మరి నెక్స్ట్ 1793 చట్టం ఏం చెప్పింది? 1793 చట్టం ఏం చెప్పిందంటే మీ యొక్క జీతాలు భారతదేశ రెవెన్యూ నుండి వద్దు, మీ కంపెనీ యొక్క లాభాల నుండి మాత్రమే మీ యొక్క జీతాలను చెల్లించాలని చెప్పేసి ఈ 1793 చట్టం అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే 1813 చట్టం వచ్చింది. మరి 1813 చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి ఏం చెప్పిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపారాన్ని అంటే వీళ్ళు చేసే వ్యాపారాన్ని పాక్షికంగా రద్దు చేసింది. అంటే పాక్షికంగా రద్దు చేయడం అంటే వీళ్ళ గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది. అంటే గుత్తాధిపత్యాన్ని రద్దు చేయడం అంటే ఏమీ లేదండి, యాక్చువల్గా
1600 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున ఏకస్వామ్య హక్కులతో కూడిన ఒక అనుమతి పత్రాన్ని అయితే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలకు ఇచ్చారు. ఏకస్వామ్య హక్కులు అంటే ఏంటి దీని అర్థం? ఏకస్వామ్య హక్కులు అంటే ఏమి లేదండి, ఈ వ్యాపారాన్ని మేము తప్ప ఇంకొకరు చేయడానికి వీలు లేకుండా ఏ అయితే పత్రాన్ని జారీ చేస్తారో ఆ పత్రాన్ని ఏకస్వామ్య హక్కులు అంటారు అనమాట. అంటే వీళ్ళు చేసే సుగంధ ద్రవ్యాల వ్యాపారం కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు మాత్రమే చేసేటోళ్ళు, ఇంకోళ్ళు చేయడానికి వీలు లేదు. అది ఎప్పటి వరకు? 1813 చట్టం ఏర్పడడానికంటే ముందు వరకు కూడా ఈ వ్యాపారాన్ని కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు మాత్రమే చేసేటోళ్ళు. కానీ 1813 చట్టం ఏం చేసిందంటే ఈ సుగంధ ద్రవ్యాల వ్యాపారాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులే కాదు, బ్రిటిష్ పౌరుడు ఎవరైనా కానీ ఈ వ్యాపారాన్ని చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. కానీ ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశారు, మీరు సుగంధ ద్రవ్యాల వ్యాపారాన్ని అయితే చేసుకోండి, కానీ చైనాతో తేయాక వ్యాపారాన్ని మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు మాత్రమే చేయాలి అని చెప్పేసి ఈ 1813 చట్టం చెప్పడం జరిగింది. మరి నెక్స్ట్ 1833 చట్టం. మరి 1833 చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి ఏం చెప్పిందంటే మీ యొక్క లావాదేవీలను కూడా నేను రద్దు చేస్తున్నాను. అంటే దీని అర్థం ఏంటి? మీరు వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు, మీరు కేవలం పరిపాలనా సంస్థగా మాత్రమే ఉండాలి అని చెప్పేసి ఈ 1833 చట్టం ద్వారా చెప్పారు. అంటే ఇప్పుడు వ్యాపారం ఎవరు చేసుకోవచ్చు? ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు చేయొద్దు, బ్రిటిష్ పౌరుడైనా ఎవరైనా చేసుకోవాలి. ఈవెన్ చైనాతో తేయాక వ్యాపారం అయినా కానీ బ్రిటిష్ పౌరుడైనా ఎవరైనా చేయాలి. అంటే 1813లో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యం పాక్షికంగా రద్దు చేసిర్రు, కానీ చైనాతో మాత్రం వ్యాపారాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు చేశారు. అదే 1833 చట్టానికి వచ్చేసరికి చైనాతో కూడా వ్యాపారం బ్రిటిష్ పౌరుడు ఎవరైనా చేయొచ్చు అని చెప్పేసి అధికారం అయితే ఈ చట్టం కల్పించింది. ఏ చట్టం? 1833 చట్టం. నెక్స్ట్ 1853 చట్టం. ఇదేం చేసింది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపారాలను పొడిగించాలా వద్దా అనే అంశాన్ని ప్రస్తావించిన చట్టం ఏదంటే 1853. నెక్స్ట్ 1858 చట్టం. 1858 చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ జాతీయకరణం చేయడం జరిగింది. మరి జాతీయకరణం అంటే ఏం లేదండి, ఏదైనా ఒక వ్యక్తి చేతిలో కానీ లేదా ఒక సంస్థ చేతిలో కానీ ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వపరం చేసుకోవడాన్ని జాతీయకరణం అంటారు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారాలు ఇప్పుడు ఎవరి చేతిలోకి వెళ్ళాయి? పూర్తిగా బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్ళాయి. అదే సంవత్సరంలో బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేయడం కూడా జరిగింది. అంటే 1600 సంవత్సరంలో ఏర్పడిన ఈస్ట్ ఇండియా కంపెనీ 1858 చట్టం ద్వారా రద్దు చేయబడింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.